Hey guys, welcome to Filmy Focus FTFS మా ఇంటి బంగారం రివ్యూ. ఓవరాల్ ఏ గుడ్ ఫిలిం. ఇట్ హ్యాస్ మోర్ పాజిటివ్స్ దెన్ నెగటివ్స్. మనం ట్రైలర్లో చూసినట్టు సింపుల్ ప్రొటాగనిస్ట్ స్వర్ణకి దర్ ఇస్ ఏ హిడెన్ పాస్ట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఆ కాన్ఫ్లిక్ట్స్ నుంచి ఫ్యామిలీని ఎలా సర్వైవల్ చేసుకొని కాపాడుకుంటారనేది సింపుల్ స్టోరీ లైన్, బేస్ లైన్ కూడా. బట్ నా వరకు వచ్చేసి ఇట్స్ ఓవరాల్ గుడ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే. సెకండ్ హాఫ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్, అంటే లైక్ హై స్టేక్స్ పెట్టడానికి. బట్ నేను ఒకటి ఆలోచించింది ఏంటంటే, మేబీ ఇది మెన్ వెర్షన్లో తీసుంటే నందిని రెడ్డి గారు అండ్ రాజన్ డీకే కూడా ప్రమోట్ చేసింది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ భాషా టెంప్లెట్. ఆ భాషా టెంప్లెట్లో లాట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది, హీరోజం కానీ ఎవ్రీథింగ్. బట్ వీళ్ళు కాన్షియస్ డెసిషన్ తీసుకున్నారు, దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే సమంత గారు స్టార్డమ్ కానివ్వండి, ఒక ఫీమేల్ వెర్షన్లో భాష ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో అలాంటివే మరీ ఓవర్ ద టాప్ డైలాగ్స్, ఓవర్ ద టాప్ ఫైట్ సీన్స్ లేకపోయినా సరే ఆ స్టేక్స్ అనేవి బాగా పెట్టుకున్నారు. సంతోష్ నారాయణ బీజియం అయితే చాలా బాగుంది. ఓవరాల్ గుడ్ ఫిల్మ్ అనిపించింది. కానీ దెర్ ఈస్ అ వన్ అన్సాటిస్ఫాక్టరీ పాయింట్ ఏంటంటే, ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ కదా. అంటే మీరు ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇంకొంచెం సెకండ్ హాఫ్ లో పెట్టుంటే ఇంకొంచెం బాగుంటుందేమో, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఇంకొంచెం బాగుంటుందేమో అనిపించింది. ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు రాసుకున్నప్పుడు విలన్ క్యారెక్టరైజేషన్ బిహేవియర్ బాగా రాసుకున్నారు. కానీ ఆ విలన్ నుంచి వచ్చే కాన్ఫ్లిక్ట్ అయితే స్ట్రాంగ్ ఉండుంటే మనం ఆ ఫీల్ పొందేవాళ్ళం, ఎందుకు తను అంత సర్వైవల్ ఫైట్ చేస్తుందని చెప్పేసి. సింపుల్ గా చెప్పేశారు ఎందుకు చేస్తున్నారని, బట్ దానిలో అంత కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా. ఆ స్ట్రాంగ్ పాయింట్ అనేది లేకపోవడం వల్ల మీకు ఆ హై రాకపోవడం అనేది జరుగుతుంది అనమాట. వన్ సీక్వెన్స్ స్టూడెంట్ ఫర్ మీ, ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూల్ అనమాట. సమంత గారిని గాడెస్ గా చూపించారు. ఆ బ్లాక్ విజువల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అదే చెప్పాను కదా, ఇంకొంచెం బెటర్ రైటింగ్, స్ట్రాంగ్ రైటింగ్ సెకండ్ హాఫ్ లో ఉండుంటే ఇంకా బాగుంది అనిపించింది అనమాట. హీరోయిన్ పక్కన ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఓవరాల్ ఫిల్మ్ లో హ్యూమర్ పార్ట్ ఏదైనా ఉందంటే ఆ అమ్మాయి కొంచెం బాగుంటుంది అనిపించింది. సో సమంతాస్ పర్ఫార్మెన్స్ ఇస్ బిగ్గెస్ట్ ఎసెట్ ఫర్ ద మూవీ. షీ క్యారీస్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఎక్కడైతే ఈ రైటింగ్ లో అనుకుని ఉంటారు అక్కడ స్కోప్ ఉన్న మంచి డెలివరీ ప్లాట్, ఆ బ్లాక్ పెడదాం అనుకున్నా ఓవర్ అనుకుంటారేమో, ఆ కాన్షియస్నెస్ తో ఆగి తీసినట్టే అనిపించింది నాకైతే నిజంగానే. యా, అండ్ థింగ్ ఏంటంటే, అంత పెద్ద బిగ్ రివీలేషన్ అనేది సువర్ణ క్యారెక్టర్ ఫ్యామిలీకి చెప్పాలనుకునేటప్పుడు అంత సింపుల్ యాక్సెప్టెన్సీ ఎలా? మేబీ సినిమాటిక్ లిబర్టీలో వాళ్ళ హస్బెండ్ గల చెప్పేస్తే సింపుల్గా యాక్సెప్ట్ చేసేస్తారు, ఫ్యామిలీ అంతా చెప్పేస్తే సింపుల్గా యాక్సెప్ట్ చేసేస్తారు, క్లైమాక్స్ అంతా చుట్టేయాలి అన్నట్టు అనిపించింది. మేబీ అక్కడ ఇంకొంచెం బెటర్ వెర్షన్ ఉంటే ఇంకా ఫిట్టింగ్ అనిపించలేదు, ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇంకొంచెం బాగా పెరిగేదేమో అనిపించింది. ఇఫ్ యూ సర్చ్ ద ఫ్లాస్, చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఒక మూవీని జస్ట్ నార్మల్గా చూసినట్లయితే యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. అంటే లైక్ కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి, ఫ్యామిలీ డ్రామా, అంటే లైక్ లేడీస్ మధ్య జరిగే చిన్న ఫన్నీ థింగ్స్, అవి రిలేటబుల్గా అనిపించాయి. ఓవరాల్లీ ఇట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ సమంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ప్రెజెంటేషన్ వల్ల. అండ్ దాంతోపాటు ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఈవెన్ బెటర్ ఫిలిం. ఎస్, బికాస్ కొన్ని చోట్ల నరేషన్స్ లిటిల్ ఫ్లాట్ అనిపించడం వల్ల మేబీ ఆ కాల్ అనుకుంటా. మేబీ దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.